మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు కావచ్చు, పెనుగొండ ఈ 2 ఊర్లు మెగా ఫ్యామిలీకి అత్యంత దగ్గరైనటువంటి ప్లేసులు. మొగల్తూరు చిరంజీవి గారు పుట్టి పెరిగినటువంటి ఊరు. ఆ కుటుంబం అంతా కూడా నాగబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ కుటుంబంతో, ఆ ఊరితో ఎక్కువ సంబంధాలు ఉన్నటువంటి పేరు. పెనుగొండ వాళ్ళ నాన్నగారికి సంబంధించినటువంటి ఊరైతే, మొగల్తూరు వాళ్ళ తి పెరిగినటువంటి ఊరు, పరిసర ప్రాంతాలు. చాలా ఎమోషన్ కనెక్టివిటీస్ ఉన్నటువంటి ప్లేస్. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా నెల్లూరు ఆ ప్రాంతంలో పెరిగినా కూడా ఎంతైనా సరే కుటుంబ మూలాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి డెఫినెట్‌గా ఆయనకి ఆ పేర్ల మీద కావచ్చు, ఆ ఊరి మీద కావచ్చు ప్రేమ ఎక్కువగా ఉంది. తండ్రి తిరిగినటువంటి నేల, తల్లి అక్కడ పెంచినటువంటి నేల, చిరంజీవి గారు లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని కన్నటువంటి ఆ ప్రదేశం. సో, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటే చాలా ఊర్లు ఉంటాయి గదా! పవన్ కళ్యాణ్ గారు చాలా ఊర్లకి మంచి అద్భుతమైనటువంటి ప్రగతిని చూపిచ్చారు కదా! ఏంటి స్పెషల్ అంటే ఇవన్నమాట. ఈ నెల 28వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు పెనుగొండ వెళ్ళబోతున్నారు. పెనుగొండ, మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ, మొగల్తూరుకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు. అది ముఖ్యంగా మొగల్తూరుకి సంబంధించి నరసాపురం నియోజకవర్గంలో వస్తది. అది జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు ఆ ఏరియాకి ఎమ్మెల్యే. అలాగే మొగల్తూరులో పెద్దాయన ఎవరు కృష్ణరాజు గారు, ప్రభాస్ గారు లాంటి వ్యక్తులు కూడా ఆ ఏరియా నుంచి పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు. వాళ్ళ సొంత ఊరు కూడా కావటం. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ చాలా ఎమోషన్‌గా మళ్ళీ ఆ ఊరు వెళ్తారు, ఆయన ఇంటికి వెళ్తారు. ఇవన్నీ కూడా చాలామంది అనుకుంటున్నారు. అంటే అసలు ఎలా ఉండబోతుంది? ఆయన మళ్ళీ మొగల్తూరు వెళ్తే అనేక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక ఆహ్, ప్రగతి పనులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనుల కోసం ఆయన అక్కడికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. సో, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా తన సొంత నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వెళితే ఎలాంటి అద్భుతమైనటువంటి క్షణాలను అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీసుకుంటారా అనేది మొట్టమొదటిసారి మళ్ళీ అది కూడా గెలిచి ఎమ్మెల్యేగా తన ఆ ఊరి మూలాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, నాయకుడిగా, దేశ ప్రజల, రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి ఒక నాయకుడిగా, డిప్యూటీ సీఎంగా మొగల్తూరులో అడుగుపెడితే ఎలా ఉంటదో, ఈసారి మనం అలాంటి క్షణాలు మనం చూడబోతున్నాం అని మాత్రం అనుకోవచ్చు. సో, పవన్ కళ్యాణ్ గారు ఒక డెఫినెట్‌గా ఒక మంచి రిలేషన్ అయితే మొగల్తూరు మీద అందరికీ ఉంది. మొగల్తూరు అనగానే చిరంజీవి గారు పుట్టినూరు కదా! అనేది చాలామందికుంటది. సో, ఈసారి ఆ క్షణాలని పవన్ కళ్యాణ్ గారు అక్కడ దిగటంలో, దిగి అక్కడ ఆయన పర్యటన రూపంలో మనం చూడబోతున్నాం అని మాత్రం అనుకోవచ్చు.